హలో అండి. ఐయామ్ డాక్టర్ శ్వేత, సీనియర్ కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. ఇవాళ నేను మీకు పోస్ట్ డేటెడ్ ప్రెగ్నెన్సీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు పోస్ట్ డేటెడ్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటంటే, మీకిచ్చిన డెలివరీ డేట్ క్రాస్ అయిన తర్వాత కూడా నేచురల్‌గా ఇంకా లేబర్ పెయిన్స్ స్టార్ట్ అవ్వకపోవడం అన్నమాట. ఇలాంటి వాళ్ళని మేము అడ్మిట్ చేసి ఇండ్యూస్ చేస్తాం లేబర్. డాక్టర్ గారు ఇలా ఎందుకు చేయాలసలు? వెయిట్ చేయొచ్చు కదా! నేచురల్ లేబర్స్ కోసం వెయిట్ చేద్దాం ఇంకొన్ని రోజులు అని అడుగుతూ ఉంటారు కొంతమంది పేషెంట్స్. సో, అసలలా వెయిట్ చేయడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటే, ఒకటేంటంటే ఉమ్ము నీరు తగ్గిపోతది. అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అంటారు. బేబీ లోపల సేఫ్‌గా ఉండాలంటే కొంచెం గుడ్ అమౌంట్ ఆఫ్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఉండాలి. అది తగ్గిపోతూ ఉంటే మనకు కాంప్లికేషన్ రేట్ ఎక్కువవుతది. సెకండ్ ఏంటంటే మెకోనియం అంటే మోషన్ పాస్ చేస్తారు బేబీస్ లోపల. అలా చేయడం వల్ల ఆ మోషన్ వల్ల లంగ్స్‌లోకి కానీ, వాళ్ళ ఇంటెస్టైన్స్‌లోకి కానీ ఎళ్లి చాలా కాంప్లికేషన్స్ కాజ్ చేస్తది. థర్డ్ ఏంటంటే ప్లసెంటా అంటే మావి అంటారు తెలుగులో. ఈ ప్లసెంటానే బేబీకి మెయిన్‌గా ఆక్సిజన్, న్యూట్రియంట్స్ సప్లై చేస్తూ ఉంటది. సో, ఇది ఫంక్షనింగ్ కెపాసిటీ తగ్గిపోతది. డేస్ క్రాస్ అయ్యే కొద్దీ ఏజింగ్ ప్రాసెస్‌లోకెళ్ళి దీనికి ఫంక్షనింగ్ కెపాసిటీ తగ్గిపోవడం వల్ల బేబీకి ఎగ్జాక్ట్‌గా అందాల్సిన న్యూట్రియంట్స్, ఆక్సిజన్ అందకపోవచ్చు. సో, ఇవన్నీ మైండ్‌లో పెట్టుకొని మీ డాక్టర్ మీకు అడ్వైస్ చేస్తారు. డేట్స్ క్రాస్ అయిన తర్వాత వెయిట్ చేయకండమ్మా అడ్మిట్ అవ్వండి అని. సో, మీరు ఒకవేళ ఆ స్టేజ్‌లో ఉంటే దయచేసి అడ్మిట్ అయ్యి లేబర్‌ని ఇండ్యూస్ చేయించుకొని తొందరగా డెలివరీ చేయించుకోండి. ఇంకేమైనా దీని గురించి డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్ యూ.